ప్రీవియస్ ట్రైలర్ తో కంపేర్ చేస్తే ఫైనల్ ట్రైలర్ లో మొత్తానికి వెనమ్ ద లాస్ట్ డాన్స్ ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందో ఒక ఐడియా వచ్చింది. అండ్ ఐడియా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు ట్రయాలజీ ఎండింగ్ కి. ఎందుకంటే వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ ప్లాట్ గానీ అందులో జరుగుతున్న ఈవెంట్స్ గానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అవసరం లేదు కదా. అన్నెసరీ సీక్వెల్ అనే పాయింట్స్ చాలా సార్లు కనిపించినప్పటికీ ఇందులో ప్రాపర్ పే ఆఫ్ అయితే థర్డ్ పార్ట్ కి తగ్గట్టు కనిపిస్తుంది. కంప్లీట్ గా సింబియోట్స్ గురించి, ఎడ్డీ బ్రూక్ అండ్ వెనమ్ యొక్క రిలేషన్ కి తగ్గట్టు ఒక ఫైనల్ అడ్వెంచర్ లాంటి మూమెంట్స్ కనిపిస్తున్నాయి. సో మరి కంప్లీట్ గా ఈ ట్రైలర్ లో చూపించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బట్ స్టిల్ ఈ ఫిల్మ్ లో చూపించబోయే చాలా డీటెయిల్స్ ఇందులో చూపించలేదన్నమాట. అంటే ఆ కొన్ని ఎలిమెంట్స్ ని కాస్త డ్యూరేషన్ పెట్టి ఖచ్చితంగా 2 hours 30 minutes ఉంచితేనే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఏదో 2 hours లోపు పెట్టేస్తే ఖచ్చితంగా జస్టిఫికేషన్ జరగదు. అది ఎందుకు క్లియర్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రీవియస్ ట్రైలర్ లో మనకి స్టార్టింగ్ సీన్ చూపించినట్టు ఎడ్డీ బ్రూక్ అయితే మాత్రం నోవే హోమ్ లోని ఎంసీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి తన యూనివర్స్ కి తిరిగి వచ్చిన తర్వాత నుండి స్టోరీ కంటిన్యూ అవుతుంది. అందువల్లనే సేమ్ కాస్ట్యూమ్ లోని కనిపిస్తాడు. వీళ్ళిద్దరికి ఉన్న డీల్ ప్రకారం చెడ్డవాళ్ళని సమ్ టైమ్స్ వెనమ్ కి ఆకలేసే తినచ్చు అనమాట. సో అందువలన కొంతమంది చెడ్డవాళ్ళు అక్కడ డాగ్స్ ని కిడ్నాప్ చేయడం గానీ అలాంటి వాళ్ళని అయితే మాత్రం అక్కడ ఎడ్డీ బ్రూక్ వెనమ్ తో కలిసి ఫైట్ చేసి వాళ్ళ తలలను తినేస్తున్నట్టు ఆ సీన్స్ మనం చూసాం. బట్ ఈ ట్రైలర్ ప్లేన్ సీక్వెన్స్ నుండి స్టార్ట్ చేశారు. ఇక్కడ టామ్ క్రూజ్ యొక్క రిఫరెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు టామ్ క్రూజ్ ఇదంతా ఎలా చేస్తాడంటే ప్లేన్ నుండి రోప్స్ లేకుండా హ్యాంగ్ చేయాలని స్టంట్స్ ఎలా చేస్తాడు అన్నట్టు ఒక సార్కాస్టిక్ గా. ప్రీవియస్ ట్రైలర్ బట్టి నేను అనుకున్నది ఏంటంటే హార్స్ ని గాల్లో ఎగిరే విధంగా తీసుకువెళ్ళడానికి వెనమ్ ప్లాన్ వేస్తుంది కదా. సో వీళ్ళిద్దరూ కూడా ఆ ప్లేన్ ని క్యాచ్ చేయడానికి, అంటే ఈ xenophage ఆ బిగ్ సింబియోట్ క్రియేచర్ లా కనిపిస్తుంది కదా, దాన్ని ఆపడానికి వెళ్తారు అనుకున్నా. బట్ నిజానికి చూస్తున్నట్టయితే ఈ రెండు సీక్వెన్స్ వేరేలా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ప్లేన్ నుండి కింద పడిపోయిన తర్వాతనే ఈ హార్స్ సీక్వెన్స్ మళ్ళీ మొదలైనట్టు ఈ ట్రైలర్ లో చూపించారు. ఇది కన్ఫ్యూజ్ చేయడానికే. బట్ ఆ xenophage అయితే ఆ ప్లేన్ ని క్రాష్ చేస్తున్నట్టు లేదంటే పీపుల్స్ ని చంపడానికి వచ్చినట్టు మనకి కనిపించట్లేదు. మోస్ట్లీ ట్రైలర్ లో చాలా సీన్స్ అబ్జర్వ్ చేస్తే ఆ xenophage ఓన్లీ వెనమ్ ని హంట్ చేస్తున్నట్టు, తనని చంపడానికే వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ప్లేన్ నుండి పడిపోతున్నప్పుడు ఎడ్డీ బ్రూక్ నైతే మాత్రం వెనమ్ పారాషూట్ లాగా సేవ్ చేస్తుంది. మనం ఫస్ట్ పార్ట్ నుండి అబ్జర్వ్ చేస్తే ఎడ్డీ బ్రూక్ కి హైట్స్ అంటే భయం. సో చాలా సీక్వెన్సెస్ లోని అందువల్లనే ఎడ్డీ బ్రూక్ హైట్స్ అంటే బాగా భయపడుతున్నాడు. అయితే ఆ ప్లేన్ సీక్వెన్స్ లో xenophage ని వీళ్ళు అటాక్ చేయడానికి వెళ్ళినట్టు లేదనమాట. సడన్ గా xenophage ని చూసే ఎడ్డీ బ్రూక్ గానీ వెనమ్ గానీ షాక్ అవుతారనమాట. ఎందుకీ అది ఏంటి, ఎవరు దాన్ని పంపించారు అంటే మా సింబియోట్స్ ని క్రియేట్ చేసిన క్రియేటరే పంపించాడని చెప్పి వెనమ్ చెప్తుంది. అంటే మా ఇంటి వాళ్ళు అయితే మాత్రం మనల్ని కనుగొన్నారు, ఒక అటాక్ అయితే మాత్రం ఎర్త్ కి రాబోతుంది. నిజానికి ఈ సింబియోట్స్ అన్ని కూడా ఎర్త్ కి ఎందుకు వచ్చాయి, ఏ పర్పస్ మీద వచ్చాయి, అసలు ఎవరు వీటిని పంపించారు అనే దాని గురించి కంప్లీట్ క్లారిటీ అయితే మాత్రం ఈ ఫైనల్ పార్ట్ లో ఇవ్వబోతున్నారు. అది ఇంకెవరూ కాదు, నల్. బట్ ఒకవేళ నల్లే వీళ్ళని ఒక పర్పస్ మీద ఎర్త్ కి పంపిస్తే, బట్ ఇవన్నీ కూడా నల్ నుండి పారిపోతున్నట్టు భయపడుతున్నట్టు చూపించారు అకార్డింగ్ టు ద ట్రైలర్. ట్రైలర్ బిగినింగ్ లో చెప్పాను కదా, ఇది మెయిన్ హైలైట్ పాయింట్ అనమాట ఈ సినిమా యొక్క ఐడియాకి. ఇప్పటిదాకా వెనమ్ కామిక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈ నల్ క్యారెక్టర్ ని చూపించబోతున్నారు కాబట్టి కాస్త డ్యూరేషన్ పెంచి ఖచ్చితంగా ఈ సింబియోట్స్ గురించి, నల్ క్యారెక్టర్ గురించి ఎక్కువ డ్యూరేషన్ ని కేటాయిస్తే చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. కాస్టింగ్ గురించి ఆల్మోస్ట్ ఐడియా ఉంది. ఎక్స్ట్రా కాస్టింగ్ లో ఎవరు ఈ నల్ క్యారెక్టర్ ని ప్లే చేయబోతున్నారో క్లారిటీ లేదు. సో ఆ కాస్టింగ్ సర్ప్రైజింగ్ గా ఉంటేనే బెస్ట్. అండ్ ఈ నల్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కామిక్స్ లో. సో ఖచ్చితంగా ఈ థర్డ్ పార్ట్ లో ఏదో కొంతసేపు డ్యూరేషన్ చూపించేసి చంపేస్తే అస్సలు జస్టిఫికేషన్ కాదు కదా, బిగ్ డిసప్పాయింట్మెంట్ అవుతుంది. అండ్ ఈ క్యారెక్టర్ ని చంపకుండా వేరే విధంగా కంటిన్యూ చేస్తే ఇంకా బెటర్. అండ్ కాస్త డ్యూరేషన్ స్కోప్ కూడా ఖచ్చితంగా ఈ పార్ట్ లో ఇవ్వాలి. సో నల్ యొక్క థాట్స్ ఏంటి, దాంతోపాటు ఈ సింబియోట్స్ నల్ నుండి చూసి పారిపోతున్నాయి అనే టైప్ డైలాగ్ ట్రైలర్ లో ఎందుకుంది, దాంతోపాటు వెనమ్ కూడా ఆ నల్ కి కావాల్సింది మా దగ్గర ఉందని చెప్పి అంటాడు. సో ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, దాంతో నల్ ఏం చేయబోతున్నాడు, సో అది నల్ కి దక్కకుండా వెనమ్ ఎందుకు ఎస్కేప్ అవ్వాలని అనుకుంటుంది. సో ఆ xenophage ని కూడా నల్ పంపించాడు. దాంతోపాటు xenophage అందుకనే వెనమ్ ని హంట్ చేస్తుంది. దాంతోపాటు మీరు ఆకాశంలో చూసినట్టయితే సమ్ ఆస్ట్రాయిడ్స్ టైప్ లోని కొన్ని కూడా క్రియేచర్స్ ఈ సింబియోట్స్ కి టైపే రాబోతున్నట్టు బ్యాక్గ్రౌండ్ డైలాగ్ లో కూడా వెనమ్ అంటున్నాడు. సో నాకు తెలిసి ఆ నల్ కి కావాల్సిన ఆ మెయిన్ థింగ్ అయితే ఈ అన్ని సింబియోట్స్ లో కల్లా వెనమ్ దగ్గరే ఉండుంటుంది. అందువల్లనే టాక్సిన్ కూడా అదే. డిటెక్టివ్ ప్యాట్రిక్ ముల్గన్ ప్రీవియస్ పార్ట్ లోని ఈ సింబియోట్స్ ని అంతం చేద్దాం అనుకునే వ్యక్తి ఇప్పుడు టాక్సిన్ కి హోస్ట్ గా మారాడు. అవును, టాక్సిన్ అని కన్ఫర్మ్ అయిపోయింది ప్రీవియస్ ట్రైలర్ ద్వారా. సో తనైతే ఈ టాస్క్ ఫోర్స్ కి, జ్యూరీకి చెప్తున్నాడు వెనమ్ బ్రతుకున్నంత వరకు ఎర్త్ కి చాలా ప్రమాదం. అంటే నల్ కి కావాల్సింది వెనమ్ దగ్గరే ఉంది. సో వెనమ్ ని మీరు డిస్ట్రాయ్ చేసేస్తే నల్ కి కావాల్సింది దక్కదు కాబట్టి మీ ఎర్త్ సేఫ్ అయిపోతుంది అన్నట్టు టాక్సిన్ అబద్ధం చెప్పి వీళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఉంది డైలాగ్. అయితే మీకు ఈ జ్యూరీ టీం గురించి, ఈ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ ట్రైలర్ లో చెప్పే ఉంటా. వీళ్ళు సింబియోట్ హంటర్స్, ఆల్రెడీ చాలా సింబియోట్స్ ని పట్టుకున్నారు. నల్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అండ్ ఎడ్డీ బ్రూక్ వెనమ్ మీద కూడా ఒక కన్నేసి ఉంచారు. ఈ జ్యూరీని లీడ్ చేసే యాక్టర్ చివిజుల్ ఎజియోఫర్ ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ లోని మోర్డో పాత్రలో కనిపించాడు కదా. ఈ యూనివర్స్ లో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఈ జ్యూరీకి కెప్టెన్ గా ఈ ఎజియోఫర్ పాత్ర ఎలా ఉండబోతుందంటే, కామిక్స్ ప్రకారం అయితే ఈ జ్యూరీ టీం అనే వాళ్ళు సింబియోట్ హంటర్స్ గా, విజిలాంటీ టాస్క్ ఫోర్స్ గా మారడానికి కారణం లెట్ దేర్ బి కార్నేజ్ లోని, అంటే ఆ టైప్ ఆఫ్ ఈవెంట్స్ లో కార్నేజ్
ప్రిజన్ నుండి ఎస్కేప్ అవుతున్నప్పుడు ఆఫీసర్ ఆర్వెల్ టైలర్ యొక్క సన్ అయితే మాత్రం ఆ ఇన్సిడెంట్స్ ద్వారా చనిపోతాడు అనమాట. కాబట్టి కార్నేజ్ మీద మాత్రమే కాకుండా ఆర్వెల్ టైలర్ మొత్తం సింబియోట్స్ ని అంతం చేద్దాం అనే టైప్ లోని విజిలాంటీగా ఈ జ్యూరీ టీమ్ ని క్రియేట్ చేశాడు అనమాట. సో ఆ ఆర్వెల్ టైలర్ పాత్రలోనే ఎజియోఫర్ యాక్టర్ కనిపించబోతున్నట్టు కనిపిస్తుంది అకార్డింగ్ టు ద ట్రైలర్. అలానే ఎడీని వెనమ్ ని ఇద్దరిని కూడా ట్రాక్ చేసేలాంటి సైంటిస్ట్ గా జోనో టెంపుల్ యాక్ట్రెస్ కనిపించబోతుంది అనమాట. ఆమెనే చెప్తుంది, మీరిద్దరు కలిసి ఉంటే మాత్రం ప్రపంచానికి చాలా ప్రమాదం ఉంటుంది, సో వెనమ్ ని నువ్వు వదిలేయాల్సిందే అని చెప్పి ఎడ్డీ తోటి చెప్తుంది. ఇటువైపు నల్ పంపిన జెనోఫేస్ నుండి వెనమ్ ఎస్కేప్ అవుతుంటే ఇటువైపు వీళ్ళ నుండి ఎడ్డీ కూడా ఎస్కేప్ అవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ నుండి ఎస్కేప్ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని సింబియోట్స్ దొరికిపోయాయి. వీళ్ళ మధ్యలో ఒక కిడ్ ని సేవ్ చేసే ఎలిమెంట్ కూడా ఉంటుందన్నమాట. అవును, 10 years old పీటర్ పార్కర్ వెనమ్ థర్డ్ పార్ట్ లో కనిపించబోతున్నట్టు వస్తున్న రూమర్స్ కి అండ్ ప్రీవియస్ ట్రైలర్ లో ఆ కిడ్ యొక్క రెఫరెన్సెస్ చూపించారంటే లైక్ ఆ కిడ్ ఉంటున్నట్టు. బట్ ఈ ట్రైలర్ లో కంప్లీట్ గా ఫేస్ ని కూడా చూపించేశారు. అంటే ప్రీవియస్ ట్రైలర్ లో కూడా ఫేస్ చూపించారు, బట్ ఈసారి ఇద్దరు పక్కనే ఉన్నట్టు కూడా చూపించారు. టామ్ హార్డీ ఆల్రెడీ ఈ యూనివర్స్ లో ఇంకొక స్పైడర్ మ్యాన్ ఉన్నాడని చెప్పారు. దాంతోపాటు అకార్డింగ్ టు ద ప్లాట్ అండ్ ఇన్సైడ్ బర్స్ ప్రకారం ఒక 10 years old పీటర్ పార్కర్ ని చూపించబోతున్నట్టు చెప్పారు. సో ఇంకా ఆ 10 years old పీటర్ పార్కర్ ఈ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు వెళ్తున్న ఆ ట్రక్ లో ఆపోజిట్ గా ఒక పర్సన్ అయితే మాత్రం గిటార్ వాయిస్తూ కనిపిస్తున్నాడు కదా, అతను ఇంకెవరో కాదు, డాక్టర్ లిజర్డ్ యాక్టర్ అనమాట, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ నుండి. సేమ్ కాస్టింగ్ పెట్టారు, సేమ్ రోల్ అని కాదు, లైక్ డిఫరెంట్ యూనివర్సెస్ కదా. ఇతను ఇక్కడ చెప్తున్న సూక్తి ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఒక మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్ లో ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయక తప్పదు అన్నట్టు. లైక్ ఎడీ బ్రూక్ ఏంటో సాక్రిఫైస్ చేస్తాడేంటో ఈ కిడ్ గురించి. అంటే ఈ టాస్క్ ఫోర్స్ జ్యూరీ ఆల్రెడీ వెనమ్ ని సింబియోట్ ని పట్టుకొని ఆ సింబియోట్ ని వాళ్ళిద్దరిని కూడా విడదీసేలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, ఆ సీన్ లోని జెనోఫేస్ కూడా వస్తుంది. బట్ మొత్తానికి అయితే మాత్రం వాళ్ళిద్దరిని వేరు చేసినట్టు కూడా చూపించారనమాట, ఆల్రెడీ ఒక బంధించినట్టు. కాకపోతే ఆ ఫెసిలిటీ దగ్గర సడన్ గా ఒక బ్లాస్ట్ జరుగుతున్నట్టు, అటాక్ జరుగుతున్నట్టు, వెంటనే ఎడ్డీ లోపల సింబియోట్ లేకపోయినప్పటికీ అక్కడ పడిపోతున్న కిడ్ ని సేవ్ చేస్తున్నట్టు ప్రీవియస్ ట్రైలర్ లో చూపించారు కదా. సడన్ గా ప్లేస్ లో మళ్ళీ తిరిగి ఈ వెనమ్ వచ్చి ఎడ్డీని సేవ్ చేసేలాగా మళ్ళీ రీయూనైటెడ్, నువ్వు చనిపోయే వరకు నేను నీ తోడుంటా అనే టైప్ లో ఒక ఎమోషనల్ డైలాగ్ కూడా మంచి బాండింగ్ పెట్టారు ఇద్దరికి. సో ఈ విధంగా ఫైనల్ ఫైట్ వీళ్ళిద్దరికి పెట్టే విధంగా అంటే ఈ సీన్ లోనే పెడతారా అన్నట్టు చూపించారు. అంటే ప్రీవియస్ ట్రైలర్ లో కూడా క్లైమాక్స్ ఇదేనా అన్నట్టుంది. మరి టాక్సిన్ వర్సెస్ వెనమ్ ఎక్కడ, జెనోఫేదే మోస్ట్లీ కనిపిస్తుంది. మరి నల్ ఎప్పుడు వస్తాడు, నిజంగా నల్ వర్సెస్ వెనమ్ కూడా ఈ సినిమాలో ఉంటుందా, లేదంటే నల్ ని క్యామియోగా చూపిస్తారా, అప్కమింగ్ గా ఇంకేదో విధంగా ప్లాన్ చేస్తున్నారా, దాంతోపాటు ఈ కిడ్నీ సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని చూపించాలంటే ఖచ్చితంగా డ్యూరేషన్ ఎక్కువసేపే ఉండాలి. అలా కాదు ఎప్పుడు కూడా మాన్స్టర్స్ అండ్ రిమైనింగ్ మార్వెల్ ఫిల్మ్స్ లాగా 2 hours లోపు డ్యూరేషన్ పెట్టేసి అన్నిటిని ఇరికించేసేసి క్యామియోస్ గా చూపించేసేసి దేనికి కూడా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరగకుండా సినిమాని ఆపేసి ఎప్పుడులానే చిరాకు దొబ్బేలా చేస్తే మరి సోనీకి ఎన్ని తిట్టినా వేస్ట్, పెద్ద లాస్ అయిపోవాలి వాడు అలాంటి పాపం చేస్తే. ఎందుకంటే జస్టిఫికేషన్ చేయాలండి, ఉన్నప్పుడు స్కోప్ ని వాడుకోవాలి. బట్ ఇక్కడ సార్కాస్టిక్ గా స్కోర్సోసి, మార్టిన్ స్కోర్సోసి లాంటి గెటప్ తో ఒక పర్సన్ ని కూర్చోబెట్టారు అనమాట. ట్రైలర్ లాస్ట్ లో పెట్టారు, అది ఐ వాంట్ మోర్ మనీ అనే టైప్ లో ఆ సీన్ లో పెట్టడం కూడా ఒక సార్కాస్టిక్ గా ఒక సెటర్ వేసేలాగా ప్రయత్నిస్తుంది సోనీ. అంటే ఈ విధంగా అయినా సరే స్కోర్సోసి మార్వెల్ సినిమా చూస్తాడని ప్రయత్నిస్తున్నాడేమో గానీ అతను ఎంసీయూ సినిమా చూసినా తట్టుకోగలడు, కానీ ఈ సోనీ తీసే కళాఖండాలు చూసేటట్టు కూడా ఇంకా కష్టం. సో అతన్ని ఇంప్రెస్ చేయడం కన్నా రెగ్యులర్ ఆడియన్స్ కి, ఈ ఫిల్మ్స్ చూసే కామిక్ ఫ్యాన్స్ కి అండ్ మూవీ లవర్స్ కి సాటిస్ఫై చేయడానికి సోనీ ప్రయత్నిస్తే చాలా బెటర్. నల్ని ట్రైలర్ లో చూపించగానే నాకైతే మంచి హై బిల్డ్ లాంటి మూమెంట్ అనిపించింది. ఈ సింబియోట్స్ యొక్క ఆరిజిన్ ఫ్లాష్ బ్యాక్ టైప్ లో గానీ, వాళ్ళ ప్లానెట్ గురించి గానీ, నల్ గురించి గానీ, వాళ్ళ మోటివ్స్ గానీ దానికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇచ్చేస్తే చాలు, థియేటర్స్ లో కమర్షియల్ ఫిల్మ్ గా సాటిస్ఫై అవుతాం. అండ్ మరి ముఖ్యంగా ఫిల్మ్ వచ్చేలోపే ఈ నల్ ఎవడు, వాడి ఆరిజిన్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ గా మీకు క్లారిటీ వచ్చేలాగా వీడియో చేస్తానన్నమాట, ఈ గాడ్ ఆఫ్ సింబియోట్స్ గురించి. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, మీరు ఈ ఫిల్మ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. ట్రైలర్ లో నాకున్న కంప్లైంట్స్ అంటే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ బాలే, ఆ జెనోఫేస్ సీక్వెన్స్ గానీ, ఆ అండర్ వాటర్ లో ఆ సింబియోట్ హంటింగ్ సీక్వెన్స్ గానీ, చాలా చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కావాల్సింది ఉందన్నమాట. సో మేబీ అది ఫిల్మ్ రిలీజ్ అయ్యే లోపు కంప్లీట్ చేస్తారా లేదా. దాంతోపాటు మరీ ముఖ్యంగా టాక్సింగ్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది, కార్నేజ్ లుక్ అయితే బాగుంది, లెట్ దేర్ బి కార్నేజ్ లో. దాంతోపాటు మరీ ముఖ్యంగా రీసెంట్ గా ఫిలిం ఫెస్టివల్ లో చూపించిన వెనమ్ ట్రైలర్ లో అయితే మాత్రం లాషర్ లుక్ రివీల్ అయింది. నేను ఈ ఫైనల్ ట్రైలర్ లో ఆ లాషర్ ని చూపిస్తారనుకున్నాను కానీ మరి చూపించలే. ఆ నాచ్ టైప్ లో ఉండేలాంటి సింబియోట్ లాషర్ క్యారెక్టర్ ని మరి టాక్సిన్, లాషర్, ఈ జెనోఫేస్ అండ్ నల్ వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూద్దాం సినిమాలో. సో మొత్తానికి మీకైతే బ్రేక్ డౌన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.